హలో టెకీస్, ఈరోజు టాపిక్ ఏంటంటే జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్స్. జనరేటివ్ ఏఐ మోడల్స్లో ఇది ఒక టైప్. అసలు జనరేటివ్ ఏఐ మోడల్స్ అంటే ఏంటో, ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్లో యాడ్ చేస్తాం చూడండి. లేట్ చేయకుండా జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తాయి, ఛాలెంజెస్ ఏంటి, కండిషనల్ జిఏఎన్స్ అంటే ఏంటి, జిఏఎన్ అప్లికేషన్స్ అంటే ఏంటి మాట్లాడుకుందాం. జిఏఎన్ స్ట్రక్చర్, జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్స్ ఎలా పనిచేస్తాయి. ఇప్పుడు సింపుల్గా జిఏఎన్ అనేది డబల్ రోల్ ప్లే చేస్తున్న ఒక క్యారెక్టర్. ఇందులో ఒకటి జనరేటర్, ఇంకొకటి డిస్క్రిమినేటర్. జనరేటర్ ఫేక్ డేటా తయారు చేస్తూ ఉంటాడు. డిస్క్రిమినేటర్ ఆ ఫేక్ డేటాని ఫైండ్ అవుట్ చేసే పనిలో ఉంటాడు. అడ్వర్సరియల్ ట్రైనింగ్ ప్రాసెస్, ఈ ఇద్దరి మధ్య పోటీ ఎలా పనిచేస్తుంది అంటే, జనరేటర్ డేటాని క్రియేట్ చేసి డిస్క్రిమినేటర్కి ఛాలెంజ్ ఇస్తాడు. కానీ డిస్క్రిమినేటర్ చాలా స్మార్ట్. అతను ట్రైనింగ్ ప్రాసెస్లో ఒరిజినల్ ఇంకా ఫేక్ డేటా రెండింటినీ చూసి ఏది రియల్ ఏది ఫేక్ అని తేల్చేస్తాడు. సో ఇద్దరి మధ్య ఎప్పటికీ ఆర్గ్యూ జరుగుతూనే ఉంటుంది. చివరికి జనరేటర్ ఎంత ఫేక్ డేటా ఇవ్వాలో తెలుసుకొని రియాలిటీకి దగ్గరగా డేటా క్రియేట్ చేస్తాడు. నెక్స్ట్ ఛాలెంజెస్, జిఏఎన్స్ని ట్రైనింగ్ చేయడంలో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఇదంతా ఈజీగా అనిపించినా జిఏఎన్ ట్రైనింగ్ చేసేటప్పుడు చాలా ఇష్యూస్ వస్తాయి. లైక్ కాన్వర్జెన్స్లో, అంటే రిప్లై సరిగ్గా రాకపోవడం, కంగారు ఏంటండి, వస్తున్నాను కదా, ఓవర్ ఫిట్టింగ్, అంటే నిజమైన డేటాని ఈజీగా ఐడెంటిఫై చేయలేకపోవడం. ఇవన్నీ జిఏఎన్ని ట్రైన్ చేసేటప్పుడు వచ్చే ఇష్యూస్. వీటిని సాల్వ్ చేయడానికి హైపర్ పారామీటర్ ట్యూనింగ్, బ్యాలెన్సింగ్ లాంటి టెక్నిక్స్ ఉంటాయి. నెక్స్ట్ కండిషనల్ జిఏఎన్స్. కండిషనల్ జిఏఎన్స్ అంటే ఏంటి? కండిషనల్ జిఏఎన్ అంటే జనరేటర్ అండ్ డిస్క్రిమినేటర్ ఇద్దరు కూడా ఒక కండిషన్తో వర్క్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉన్నాయనుకోండి, వాటిని కలర్ ఫొటోస్గా చేంజ్ చేయడం టాస్క్. ఇక్కడ కండిషన్ ఏంటి? కలర్. సో కండిషనల్ జిఏఎన్లు ఫేక్ డేటాని కండిషన్ని బేస్ చేసుకొని రియల్ డేటా లాగా క్రియేట్ చేస్తాయి. లాస్ట్, అప్లికేషన్స్. జిఏఎన్స్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం? సో జిఏఎన్స్ని కేవలం ఫేక్ డేటా కోసం మాత్రమే కాదు, మంచి వాటి కోసం కూడా యూస్ చేస్తాం. లైక్ ఇమేజ్ జనరేషన్, ఆర్టిస్టిక్ ఫొటోస్, ఫేస్ మార్ఫింగ్, వీడియో గేమ్ క్యారెక్టర్, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ అప్లికేషన్స్లో జిఏఎన్స్ని యూస్ చేస్తాం. ఒకవేళ మీరు కూడా నార్మల్ ఫొటోస్ని ఆర్టిస్టిక్ ఫొటోస్గా చేంజ్ చేయాలనుకుంటే జిఏఎన్ మీకు బ్యూటిఫుల్గా హెల్ప్ చేస్తుంది. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ జిఏఎన్ టాపిక్. నెక్స్ట్ వీడియోలో వేరియేషనల్ ఆటో ఎన్కోడర్స్ అండ్ అప్లికేషన్స్ గురించి మాట్లాడదాం. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో ఫర్ మోర్. బ్రోలీ అకాడమీ.